సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారనే కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సాయంత్రం సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురవ్వడం ఇదే మొదటిసారి. ఐఎంజీ భారత్ భాగవతంపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నించేందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలని సభ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణపై తీర్మానం చేయాల్సిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 2 రోజుల సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళే సభకొచ్చారు. మరోసారి వారిపైన సస్పెన్షన్ వేటు పడింది. శ్రీ ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు హయాంలో జరిగిన ఐఎంజీ భూముల కుంభకోణంపై శాసనసభలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ఈ అంశంపై చర్చ కోసం సభను స్తంభింపు చేసింది. తన ప్రభుత్వాన్ని మోస్తున్నాడు కాబట్టే చంద్రబాబును సీఎం కిరణ్ రక్షిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఐఎంజీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ఆ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. చంద్రబాబు తన హయాంలో కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాల భూమిని ఐఎంజీ భారత అనే అనామక కంపెనీకి అప్పగించారని, దీనిపై నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ బుధవారం నాటి సమావేశాల్లో వాయిదా తీర్మానమిచ్చింది. ఈ ఐఎంజీ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అదే వెలుగులోకి వస్తే ఈ చంద్రబాబు యొక్క దురాగతాలు, ఈ చంద్రబాబు యొక్క అవినీతి పర్వం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తేట తెల్లమైపోతుంది. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే దీని మీద ఒక హౌస్ కమిటీ అన్నా వేయాలి, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దాని మీద ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. తమ వాయిదా తీర్మానంపై సభలో చర్చ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ డిమాండ్కు స్పీకర్ అంగీకరించలేదు. సభలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి స్పీకర్ నాదెండ్ల తన ఛాంబర్లో ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ తమ వాయిదా తీర్మాన అంశంపై ముందుకు వెళతామని స్పష్టం చేసింది. చంద్రబాబు హయాం నాటి ఐఎంజీ భూభాగోతంపై సభా సంఘాన్ని వేయాలని సర్కారును డిమాండ్ చేసింది. అయితే దీనికి సర్కారు ఒప్పుకోకపోవడంతో సభలో ప్రతిష్టంభన కొనసాగింది. చంద్రబాబు తన ప్రభుత్వాన్ని మోస్తున్నారు కాబట్టే ఆయనను సీఎం కిరణ్ రక్షిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహించారు. ఆనాడు ఈ ఐఎంజీ భూముల మీద విచారణ జరిపించాలని నినదించినటువంటి చీఫ్ విప్పుగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే దీని మీద విచారణ జరపనివ్వకుండా తన ప్రభుత్వాన్ని మోస్తున్నది, కాపు కాస్తున్నది, నిలబెట్టుతున్నది చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే కనుక కాపాడుతున్నందుకు బహుమానంగా, బహుమతిగా దీని మీద ఏ రకమైనటువంటి చర్య గాని, విచారణ గాని చేయించను అని వాళ్లతో ప్రమాణం చేసుకున్నటువంటి కారణంగానే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐఎంజీ భూ కుంభకోణం మీద విచారణ జరిపించడానికి వెనుకంజ వేస్తున్నదని, తన హయాం నాటి ఐఎంజీ భూముల కుంభకోణంపై విచారణను కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ విసిరింది. 8,500 కోట్ల రూపాయల ఈ భూ కుంభకోణానికి పాల్పడినటువంటి నువ్వు ఈ రోజున నీ మీద నీవే సుప్రీంకోర్టు చేత, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ముందుకు రమ్మని సవాలు విసురుతున్నాం. ఈ సవాలును స్వీకరించమని, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించేటువంటి దమ్ము, ధైర్యము తెచ్చుకోమని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. ఐఎంజీ భూముల కుంభకోణంపై చీఫ్ విప్ హోదాలో చంద్రబాబుపై పోరాటం చేస్తున్న సీఎం కిరణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదెందుకని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాల వల్లనే చంద్రబాబు తనపై కేసులు, విచారణలు లేకుండా తప్పించుకోగలుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించడం బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్ గా నిలిచింది.